నమస్తే. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులైనటువంటి షర్జీల్ ఇమాం, ఉమర్ ఖలీదులకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ నిరాకరించిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో గతంలో లాగానే భారత్ కి వ్యతిరేకంగా, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ మధ్యనే న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దాని కూడా వీళ్ళిద్దరినీ కూడా విడుదల చేయాలంటూ ఒక చేతి రాతతో కూడినటువంటి ఒక లేఖ కూడా రాశాడు. దీని తర్వాత ఈ అంశాన్ని గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. మన సుప్రీం కోర్టుకి లేకపోతే మన సార్వభౌమాధికారానికి సంబంధించి అమెరికా లేకపోతే జొహ్రాన్ మమ్దాని జోక్యం చేసుకోవాలి అనుకుంటున్నాడా? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ఈ జేఎన్యూలో పాత స్టోరీనే మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది సార్. యాంటీ భారత్ నినాదాలు, మోదీ గారికి వ్యతిరేకంగా నినాదాలు. అసలు ఏంటి సార్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎగ్జాక్ట్ గా? ఏ కారణాలతో బెయిల్ ని తిరస్కరించినట్టుగా చెప్పి? రాజుగారు, మన అందరు తెలిసిందే ఈ కేసు ఇప్పుడు 7గురికి బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేశారు. ఈ కేసులో కపిల్ సిబల్ గారు ఆర్గ్యూ చేశారు. 7గురిలో 5 బెయిల్ ఇచ్చారు. ఇద్దరికి షర్జీల్ ఇమాం, ఉమర్ ఖాలిద్ కి బెయిల్ నిరాకరించారు. ఎందుకు? మిగతా 5 మందికి ఇచ్చిన దాంట్లో కూడా చాలా స్ట్రిక్ట్ కండిషన్ తోనే బెయిల్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సెకండరీ అక్యూజ్, ప్రైమరీ అక్యూజ్డ్ కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, రాజుగారు చాలా మటుకు మీరు ఆయుధాలు రాక్కర్లేదు, మీరు బాంబులు పేల్చక్కర్లేదు, మీరు రాళ్ళు విసరక్కర్లేదు, కానీ అప్పుడు కూడా మీరు నిందితుడు అవుతారు. ఎట్లా? మీరు దీని వెనక నిలబడి చేపించిన మనుషులు మీరు, దానికోసం మీ మీద కూడా చర్యలు ఉండాలి అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు. ఓకే, అంటే మీరు యు ఆర్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ఇట్. మీరు అందరికన్నా దాని పైన నిలబడి పని చేయించారు. మనం ఎప్పుడు వింటుంటాం సుపారీ చేశారు అని చెప్పేసి వింటుంటాం. సుపారీ జరిగింది ఒక మర్డర్ కేసులో. చేసినోడు తప్పే, వాడు మర్డర్ చేసినోడు డెఫినెట్ గా అరెస్ట్ చేయాలి, వాడిని ప్రాసిక్యూట్ చేయాలి, ఇదంతా జరుగుతుంది. కానీ చేపించినోడు దానికన్నా పెద్ద దొంగ, దానికన్నా పెద్ద నిందితుడు. ఆయన ముందు అందరికన్నా ఎక్కువ శిక్ష ఆయనకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు లేకుండా నడవదు కదా. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఈ యాంటీ సిఏఏ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ తర్వాత ఒక 50 మంది కన్నా ఎక్కువ మంది చనిపోయారు. అక్కడ పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు, కొంతమంది ముస్లింలు చనిపోయారు, కొంతమంది ఇన్నసెంట్ గా ఉన్న రోడ్డు పక్కన వాళ్ళు కూడా చనిపోయారు. ఎందుకు జరిగింది ఇది? ఈ వ్యతిరేకత ఎందుకు జరిగింది అనేది సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా వాళ్ళ జడ్జ్మెంట్ లో డీటెయిల్ గా షర్జీల్ ఇమాం గానీ, ఉమర్ ఖాలిద్ గానీ ఇచ్చిన స్పీచెస్ గురించి వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు. వీళ్ళు ఏమేమి చెప్పారు, వీళ్ళ వాట్సాప్ మెసేజెస్ ఏముండే, వీళ్ళ గ్రూప్ ఒకటి ముస్లిం వాట్సాప్ గ్రూప్ అనే గ్రూప్ ఉండే, ఆ గ్రూప్ లో ఉన్న మెసేజెస్ అంతా పోలీస్ యాక్సెస్ చేసుకొని ఎవిడెన్స్ గా ప్రెజెంట్ చేశారనమాట కోర్టుకి. ఏమన్నారు దాంట్లో? చాలా మట్టుకు రాజుగారు, దీంట్లో వీళ్ళు చేసిన ఆరోపణలు, అంటే ప్రాసిక్యూషన్ చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ గా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని చెప్పి వీళ్ళకి బెయిల్ నిరాకరించారు. అంటే మీరు థ్రెటన్ చేయక్కర్లేదు ఎవరిని, మీరు చెప్పాను కదా తుపాకీ పట్టుకొని వెళ్ళి థ్రెటన్ చేయక్కర్లేదు, కానీ నేషనల్ సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీని మీరు దానికి భంగం కలిగిస్తే డెఫినెట్ గా మీ మీద చర్యలు ఉండాలి. వీళ్ళు ఏం చెప్పారు? ఢిల్లీని మొత్తం చక్కా జామ్ చేసేస్తాం. వీళ్ళ స్పీచ్ లో ఉండేది, ఢిల్లీలో ఒక చుక్క నీళ్లు రాకుంటే మేము చూసుకుంటాం. అంటే ఢిల్లీ ప్రజలు నీళ్లు తాగకూడదు, నీళ్ళు ఉండకూడదు వాళ్ళకి. ఢిల్లీలో కూరగాయలు రాకుండా మేము చూసుకుంటాం. ఢిల్లీని మొత్తం కంప్లీట్ గా స్తంభం చేస్తాం. ఎవరు రాలేరు, ఎవరు బయటకు వెళ్ళారు, లోపలికి రాలేరు. ఇది ఎక్కడ డెమాన్స్ట్రేషన్ అండి? ఇది ధర్నా అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది వీరెవరు? వీళ్ళు ఇక్కడి నుంచే మొదలైంది ఈ గొడవ అంతా. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసింది యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు రాజు. మన అందరికి తెలిసింది. యూఏపీఏ చట్టంలో చాలా స్ట్రిక్ట్ నార్మ్స్ ఉంది. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, కానీ ఈ చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ వాళ్ళే, అది మనం మర్చిపోకూడదు. యూఏపీఏ చట్టం కింద సెక్షన్ 15లో పార్లమెంట్ ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఒక లైన్ ఇంక్లూడ్ చేశారు. బై అదర్ మీన్స్ ఒక టెర్రర్ యాక్ట్ డిఫైన్ చేశారు. మీరు అదన్నీ చేసి ఆర్డీఎక్స్ పెట్టారు, బాంబులు పేల్చారు, AK-47 తీసుకొచ్చి అన్నీ చేసిన తర్వాత ఇంకొక లైన్ యాడ్ చేశారు, బై ఎనీ అదర్ మీన్స్. ఎనీ అదర్ మీన్స్ డిఫైన్ చేయలేదు. అంటే ఇది స్పీచెస్ ఉండొచ్చు, ఇది ఇంకేమైనా వైలెంట్ ఇన్సిడెంట్స్ని ప్రొవోక్ చేయడానికి చేసిన వాటిలో ఉండొచ్చు, ఇది ఏదైనా ఇమేజెస్తో సహా చేసిన ఉండొచ్చు. ఇదన్నీ చెప్పి సుప్రీంకోర్టులో మా యూనియన్ గవర్నమెంట్ వేసిన కేసులో ఇది చాలా ఇంపార్టెంట్గా వచ్చింది సెక్షన్ 15లో. బై ఎనీ అదర్ మీన్స్ అన్నమాట. సో ఎనీ అదర్ మీన్ ఆఫ్ వాట్సో ఎవర్ నేచర్. సో ఈ ప్రశాంత్ భూషణ్, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఈ సెక్యులర్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో స్క్రాల్ ప్రింట్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈవెన్ జేఎన్యూలో చేసిన డెమాన్స్ట్రేషన్ మీరు చెప్పారు, దాని గురించి మీరు మాట్లాడారు ఇప్పుడు. సో దాంట్లో కూడా వీళ్ళకి ఏంటి అబ్జెక్షన్ ఏంటి? సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించారు. అక్కడ దాంట్లో మోదీ రోల్ ఏంటి? మోదీ గవర్నమెంట్ రోల్ ఎక్కడ ఉంది? అమిత్ షా గారి రోల్ ఎక్కడ ఉంది? ఇది మనం అడగాల్సింది.
అంటే మొన్న జరిగిన దాంట్లో సపోజ్ హైపోథెటికల్గా ఒక సిచ్యువేషన్ తీసుకుందాం, వాళ్ళకి బెయిల్ ఇచ్చారనుకోండి, అప్పుడు మొత్తం పండుగ చేసుకుంటుండే వీళ్ళందరూ సెలబ్రేట్ చేసి చూడండి సుప్రీంకోర్టు మన పర్సనల్ లిబర్టీని కాపాడుకున్నారు అది అని చెప్పి ఇదే సుప్రీంకోర్టుని పాట పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు దాని గురించి తప్పు పడుతున్నారు. సో ఈ ఎక్స్ప్రెషన్ గురించే మనం మాట్లాడుతున్నాం. షర్జీల్ ఇమామ్ కానీ ఉమర్ ఖాలిద్ కానీ ప్యారలైజ్ చేయడానికి, ఢిల్లీని మొత్తం ప్యారలైజ్ చేయడానికి చేస్తే ట్రాఫిక్ మొత్తం ఆపేయడానికి ట్రై చేస్తారు. ఇది ఒక్కటే కాదు, ఇంకొక చాలా పెద్ద ఆరోపణ ఇంకొకటి ఉంది, అది ప్రూవ్ కూడా చేశారు. దీంట్లో ఇచ్చిన ఒక స్పీచ్లో వీళ్ళు ఏం చెప్పారంటే నార్త్ ఈస్ట్ని మొత్తం కట్ ఆఫ్ చేసేస్తాం. చికెన్ నెక్ బంగ్లాదేశ్లో మాట్లాడుతుంటారు చూడండి, అదే చికెన్ నెక్ని మనం ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు చికెన్ నెక్ దగ్గర, అప్పుడు మనం వాళ్ళని గొంతు నొరికేసి చికెన్ నెక్ మనం వైపు తీసుకుంటాం, అస్సాం సపరేట్ చేసేద్దాం భారతదేశాన్ని నుంచి. దీనికి ఎవరు బెయిల్ ఇస్తారండి? ఇదే మాట బంగ్లాదేశ్లో ఎప్పుడున్న జమాయితే ఇస్లామీ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. సో రాజుగారు, మనం ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ని ప్రొవోక్ చేసే వాళ్ళు కూడా చూడాలి. దానికోసం యూఏపీ చట్టం ఇంత స్ట్రిక్ట్గా ఉందన్నమాట. నార్మల్ బిఎన్ఎస్ కింద ఉంటే ఇప్పుడు దాకా వీళ్ళకి బెయిల్ వచ్చేస్తుండే, ఇక్కడ రాదు వీళ్ళకి బెయిల్. అది చాలా ఇంపార్టెంట్. ఇంకేంటంటే చాలా మటుకు కాన్స్పిరసీ అండర్ సెక్షన్ 18 కింద బుక్ చేశారు వీళ్ళు. కాన్స్పిరసీ అండర్ సెక్షన్ 18 ఆఫ్ యూఏపీఏ కింద. జస్టిస్ అరవింద్ కుమార్ అండ్ జస్టిస్ ఎన్వి అంజారియా వీళ్ళిద్దరు కలిసి ఇచ్చిన ఈ జడ్జ్మెంట్లో హైరార్కీ ఆఫ్ కల్పబిలిటీ అని చెప్పారు. ఇప్పుడు మనకు ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు సిఇఓ ఎండి ఉంటారు, చైర్మన్ ఎండి సిఇఓ సిఎఫ్ అట్లా ఒక హైరార్కీ ఉంటుంది. ఆ హైరార్కీ ఆఫ్ కల్పబిలిటీ అంటే మీరు చేసిన ఈ నేరానికి కల్పబిలిటీ ఎవరు, టాప్ మోస్ట్లో వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు చేపించారు ఈ రైట్స్. అది ఢిల్లీ పోలీస్ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్తోని సుప్రీంకోర్టు డాక్యుమెంట్స్ అంతా చెక్ చేసి, వీడియోలు చెక్ చేసి చెప్పారు, ఎస్ వీళ్ళిద్దరు నిందితులు ఈ కేసులో, వీళ్ళిద్దరిని అండ్ డిఫరెంట్ ఫుటింగ్, ఆ 5గురికి బెయిల్ ఇచ్చారు కానీ వీళ్ళిద్దరిని వీళ్ళని సపరేట్గా ట్రీట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా వీళ్ళకి బెయిల్ నిరాకరించి. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన సెక్షన్ యూఏపీఏ సెక్షన్ 43D(5) కింద యూఏపీఏలో బెయిల్ ఎప్పుడు ఇవ్వకూడదని కూడా రాశారు. వెన్ దర్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్, అంటే జడ్జికి అనిపిస్తుంది దెర్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ టు బిలీవ్ దట్ ద అక్విజేషన్ అగేన్స్ట్ ద పర్సన్స్, అంటే ఎవరి మీద మీరు అక్విజేషన్ చేస్తున్నారో వీళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ప్రైమా ఫేసి, అంటే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఫస్ట్ చూడంగానే ప్రైమా ఫేసి వీళ్ళు గిల్టీ, వీళ్ళ మీద ఎవిడెన్స్ ఉంది, వీళ్ళు గిల్టీ ఆఫ్ దిస్ క్రైమ్ అని చెప్తారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని చాలా క్లియర్గా ఈ కాన్స్టిట్యూషన్లో, మన కాన్స్టిట్యూషన్ రాసిపెట్టిన సెక్షన్ 43D అది యూఏపీఏ కింద ఉంది. అది ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి బెయిల్? ఇది అర్థం కావట్లేదు. వీళ్ళేమంటున్నారంటే 5 సంవత్సరాలు అయిందండి, మాకు ఇప్పుడు దాకా మా విచారణ మొదలు కాలేదన్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్ కన్నా ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ రెఫర్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో కూడా వీళ్ళు ముందు బెయిల్ అప్లై చేశారు. అక్కడి నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఢిల్లీ హైకోర్టులో ఇదే అక్విజిషన్ వీళ్ళు చేశారు సెషన్స్ కోర్టు మీద, మా విచారణ జరగట్లేదు, 5 సంవత్సరాలు ఇప్పుడు దాకా మా మీద ఏదైనా చర్యలు మొదలుపెట్టండి, ఎవిడెన్స్ ఇవ్వడము, ఆర్గ్యుమెంటు, కౌంటర్ ఆర్గ్యుమెంటు, క్రాస్ ఎగ్జామినేషన్ అన్నీ ఉంటుంది కదా, ఏం జరగట్లేదు. సో ఢిల్లీ హైకోర్టు ఏం చేశారంటే సెషన్స్ కోర్టు ఇలా ట్రయల్ కోర్టు నుంచి డాక్యుమెంట్స్ తెప్పిస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళే ఆర్గ్యూ చేశారు. అంటే వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ మాకు ఈ కేసు ఇవాళ వద్దండి, వాయిదా వేయండి, నెక్స్ట్ మంత్ చూసుకుందాం, లేకుంటే దాని తర్వాత మనం చూసుకుందాం అని చెప్పి వీళ్ళే పోస్ట్పోన్ చేయించారు. ఎందుకు తెలుసా రాజుగారు? ఇదే లాజిక్ యూజ్ చేస్తారు వీళ్ళు. ఏం చెప్తారు, మా కేసు ఎన్ని రోజులు పట్టింది కదా, దానికోసం మాకు బెయిల్ ఇవ్వాలి. వీళ్ళే అడిగారు పోస్ట్పోన్మెంట్ కేసు, మళ్ళీ వీళ్ళే అంటున్నారు, తర్వాత వచ్చి అంటారు మాకు ఇన్ని రోజులు అయింది, 5 సంవత్సరాలు అయింది, మాకు ఇప్పుడు దాకా మాకు కేసు మొదలు కాలేదు, అసలు ప్రొసీడింగ్స్ మొదలు కాలేదు, మాకు బెయిల్ ఇవ్వండి. అదొక చాలా స్మార్ట్ మూవ్ ఉండే. కానీ ఢిల్లీ హైకోర్టు ముందు పట్టుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పారు, ఎవరు చేశారు, హూ డిలేడ్ దిస్ ట్రయల్, ఇట్ వాజ్ యూ హూ డిలేడ్ ఇట్, మీరు చేశారు. ఉమర్ ఖాలిద్ అండ్ షర్జీల్ ఇమామ్ వాళ్ళ టీమ్ విచ్ ఇస్ కపిల్ సిబ్బల్, చాలా స్మార్ట్ మూవ్ ఉండేది, కానీ అది పట్టుకున్నారు, క్లియర్గా పట్టుకున్నారు వాళ్ళు. సో వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి రాజుగారు, వీళ్ళకి ఎందుకు బెయిల్ ఇవ్వాలి? ఆ చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు అడుగుతారు ఇదే క్వశ్చన్. టెర్రస్ పై నుంచి 2nd ఫ్లోర్ మనం చూసాం, ఒక ఢిల్లీలో ఒక ఐ థింక్ ఎమ్మెల్యేనో లేకుంటే అక్కడ ఉన్న కార్పొరేటర్ ఇంటి పై నుంచి రాళ్ళు విసరడం మనం చూసాం. పెద్ద పెద్ద ఇటుకలు తీసుకెళ్ళి దాన్ని ముక్కలుగా చేసి అక్కడి నుంచి రాళ్ళు విసిరాయి వీళ్ళు పైనుంచి. ఇది ప్రీ ప్లాన్డ్ ఉండే, అంత కంప్లీట్లీ ప్లాన్డ్. అది మనం షహీన్ బాగ్ నుంచి మొదలై
దానికన్నా ముందు ఫార్మర్ ప్రొటెస్ట్ అని మొదలైంది, తర్వాత షహీన్ బాగ్ వచ్చింది, దాని తర్వాత జామియా మిలియా ప్రొటెస్ట్, జేఎన్యూ ప్రొటెస్ట్, అందరితోనే ఇది జరిగింది. ఇదొక కాన్స్పిరసీ, దేశ వ్యతిరేకంగా చేసిన ఒక కాన్స్పిరసీ. రాజధానిని అది కూడా ఎప్పుడు ట్రంప్ వస్తున్న టైంలో చేయాలన్నారు. ఏ రోజు ట్రంప్ ఉంటారో భారతదేశంలో ఆ రోజు చేయాలి, ఎందుకంటే మ్యాక్సిమం పబ్లిసిటీ వస్తుంది. ట్రంప్ వచ్చిన రోజు ఢిల్లీ అంతా బంద్, ఒక బండి కూడా రోడ్డు మీద తిరగట్లేదు అని చెప్పి అమెరికాలో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేస్తారు. మీరు చెప్పారు మమ్దాని అక్కడి నుంచి ఒక చిట్టి ఒక లెటర్ రాశారు, వీళ్ళ పేరెంట్స్ ని కలిశాను అని చెప్పి. పేరెంట్స్ ఎందుకు కలిశారు? వై డిడ్ షర్జీల్ ఇమామ్ మరియు వీళ్ళు ఎవరు పేరెంట్స్ వెళ్ళారు నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు, ఎవరో ఒక పేరెంట్స్ వెళ్ళారు. వాళ్ళు అక్కడ వెళ్ళి లాబీ చేశారు. వాళ్ళు యూఎస్కి వీసా ఎందుకు తీసుకొని ఉంటారు? టూరిస్ట్ వీసా తీసుకొని ఉంటారు, పొలిటికల్ యాక్టివిటీకి వీసా తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు ఇది కూడా చూస్తుంటారు డెఫినెట్గా, దట్ దిస్ కైండ్ ఆఫ్ లాబింగ్ మన కోర్టులో ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎక్కడ న్యూయార్క్లో కూర్చున్న ఒక మేయరు మన సుప్రీంకోర్టుకి చెప్తున్నారు మీరు వీళ్ళకి ఇద్దరికి బెయిల్ ఇవ్వాలని చెప్పి. వీడు ఎవడండి వీడు మమ్దాని? అది కాకుండా వీళ్ళ నాన్నగారు ఎవరు, ఎందుకు వెళ్ళి అడగాలి వాళ్ళ దగ్గర? అంటే యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఇండియన్ లీగల్ సిస్టమ్. మీరు బయట ఉన్న వాళ్ళతో లాబీ చేపిస్తున్నారు. అమెరికా చెప్తే మనం చేసేస్తామా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అది కాకుండా 5-10 కాంగ్రెస్ మెన్ కూడా కలిసారు, వాళ్ళ పార్లమెంటేరియన్స్. అది కూడా అక్కడ కూడా వాళ్ళు కూడా ఇదే లెటర్ రాస్తారు, ఇట్లాంటిదే. దాట్ షుడ్ బి ద ఫస్ట్ సైన్ దట్ దీనికి ఒక ఇంటర్నేషనల్ రామిఫికేషన్ ఉందని, ఒక ఇంటర్నేషనల్ కుట్ర దీనిలో ఉందని అక్కడ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది రాజు గారు. డెఫినెట్ గా దీని మీద ఇంకా ప్రాసిక్యూషన్ లో ఇంకా ఎవిడెన్స్ తీసుకొచ్చి వీళ్ళని శిక్షించి వీళ్ళ జైల్లో పెట్టాల్సిందే. వీళ్ళ జీవితంలో మొత్తం బయటికి రాకూడదు వీళ్ళిద్దరు. అది కాకుండా చాలా మంది ఉన్నారు ఇంకా, వాళ్ళకి బెయిల్ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తే వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు. కానీ కీ కాన్స్పిరేటర్స్ వీళ్ళిద్దరు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తున్నాం చాలా మట్టి సోషల్ మీడియాలో ఉన్న కొన్ని హీరోయిన్స్ ఉన్నారు, కొంచెం హీరోస్ కూడా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ముస్లిమ్స్ని అసలు ఈ కంట్రీలో పట్టించుకోవట్లేదు, బెయిల్ ఇవ్వట్లేదు. మిగతా 5 వాళ్ళు బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఎవరండి? ఏ రిలీజన్ నుంచి? వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా, ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు? వీళ్ళు కంపేర్ చేస్తారు, డేరా బాబానా వాళ్ళదా వీళ్ళదా బెయిల్ ఇస్తున్నారు, వాళ్ళకి పెరోల్ ఇస్తున్నారు. డేరా బాబాతో కంపేర్ చేస్తున్నారు. డేరా బాబా 5 సంవత్సరాలు అంతా ఉంటే 5 సంవత్సరాల్లో పెరోళ్ళ మీద వేరు వేరు సందర్భాల్లో వచ్చి 1 సంవత్సరానికి పైగా బయటే ఉన్నాడు. అతనికి బెయిల్ ఎలా దొరికింది? ఈ షర్జీల్ వీళ్ళు వెళ్ళారు కదా పెళ్లికి అని చెప్పేసి 15 రోజులు తీసుకున్నాడు కదా, పెరోల్ తీసుకున్నాడు. మాట్లాడలేదు దాని గురించి. డేరా బాబా కేసు మీకు ప్రాబ్లం ఉంటే మీరు వెళ్ళి ఛాలెంజ్ చేయండి. ఐఎమ్ నాట్ డిఫెండింగ్ డేరా బాబా ఆర్ ఓవర్ ఇట్ ఇస్. కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు కదా, అప్పుడు కోర్టు అన్నారు ప్రెరోగేటివ్ ఉంది ఇవ్వచ్చు అని చెప్పేసి. ఇదే కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడతారు, ఇంత వీళ్ళకి బెయిల్ ఇస్తున్నారు, వీళ్ళకి పెరోల్ ఇస్తున్నారు డేరా బాబాకి. కేరళలో అక్యూస్డ్, ప్రైమ్ మర్డర్ అక్యూస్డ్ 5-10 మందికి పెరోల్ ఇచ్చారు. నాట్ వన్స్ బట్ ట్వైస్ బట్ థ్రైస్, ఎన్నో కేసెస్లో. కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇదే కమ్యూనిస్ట్ వాళ్ళు. అప్పుడు ఎట్లా చేశారండి? అప్పుడు ఒక చట్టం ఉంటుందా మీకు సపరేట్గా? మీరు చేసినప్పుడు అంత కరెక్ట్, మిగతా వాళ్ళు చేస్తే అంత తప్ప? రాజుగారు ఇది ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుంది, మమ్దాని ఇన్వాల్వ్మెంట్తోనే తెలిసిపోతుంది దాట్ దీని వెనుక ఈ చెప్పినట్లు జార్జ్ సోరోస్ గ్యాంగ్, వీళ్ళు మొత్తం దీని వెనుక ఉన్నారు. ఈ రాయట్స్ అని చేపించింది వాళ్ళే డెఫినెట్ గా. ఇంకా ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో ఈ స్లోగన్స్ రేస్ చేశారు కదా, మోదీ తేరే ఖబర్ ఖోదెంగే, అమిత్ షా తేరే ఖబర్ ఖోదెంగే అని. వీళ్ళందరినీ ఇప్పుడు కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వీళ్ళని అక్కడి నుంచి రస్టికేట్ చేసి పర్మనెంట్ గా ఏ ఇండియన్ యూనివర్సిటీలో కూడా వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వకూడదు, ఆ పరిస్థితికి తీసుకురావాలి వీళ్ళని. దిస్ ఇస్ వాట్ షుడ్ బి డన్. ఒక్కరు జేఎన్యూలో ఉన్న ప్రతి ఓడు ఇట్లాంటి స్లోగన్స్ వేసే చోటు ఒక్కరిని కూడా ఇవ్వకూడదు. అరెస్ట్ చేసి జైల్లో వేయండి. వీళ్ళు జైల్లో ఉండాల్సిన మనుషులు వీళ్ళు. డైరెక్ట్గా మోదీ గారిని, అమిత్ షా గారిని థ్రెటన్ చేశారు. ఇప్పుడు దాని మీద కేసు, వీళ్ళ మీద ఎంక్వైరీ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నెక్స్ట్ ఎంక్వైరీ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేస్తారు. వీళ్ళని యూనివర్సిటీ నుంచి పర్మనెంట్గా తీసేస్తారు, రస్టికేట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. అది జరగాల్సి. ఏ సింపతి లేదు వీళ్ళకి, ఏ సింపతి ఇవ్వకూడదు. ఎందుకంటే దీనికన్నా ముందు కూడా చూసాం మనం, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ నక్సలైట్స్ మన దగ్గర 72 మంది సిఆర్పిఎఫ్ జవాన్ చంపినప్పుడు వీళ్ళు అక్కడ పండుగ చేసుకున్నారు, జేఎన్యూలో సెలబ్రేషన్ చేసుకున్నారు. మొన్న చూసాం హిద్మా కేసులో కూడా, ఇండియా గేట్ దగ్గర ఎవరు ప్రొటెస్ట్ చేశారు? ఇదే జేఎన్యూ క్యారెక్టర్స్. దీస్ ఫెలోస్ ఆల్ షుడ్ బి బిహైండ్ బార్స్. రాజు గారు, దేశద్రోహులుగానే పరిగణించారు వీళ్ళందరినీ కూడా. 100%. వీళ్ళ తోడున్న వాళ్ళు కూడా ఎవడైనా కానీ అందరినీ పర్మనెంట్లీ వాళ్ళకి పాస్పోర్ట్ సీజ్ చేసి వాళ్ళని ఎక్కడ వెళ్ళకుండా, ఎందుకంటే మన దేశ సెక్యూరిటీ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనది ఎప్పుడు మర్చిపోకూడదు. దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ నో సింపతి అట్ ఆల్. వీళ్ళని ఢిల్లీ యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీలో ఉన్నా కానీ వీళ్ళందరినీ పట్టుకొని బయట తీసేయాలి. వీళ్ళు చదువుకోవడానికి వచ్చారా లేకుంటే ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారా? వీళ్ళు
ప్రొటెస్ట్ చేయడానికంటే పొలిటికల్ పార్టీలలో జాయిన్ చేయమనండి. యూనివర్సిటీ కాదు దానికి, యూనివర్సిటీ చదువుకోనికి వస్తారు మీరు. ఏదో నీళ్ళ ప్రాబ్లం ఉంది, ఫుడ్ బాగాలేదు, అదంటే మీరు చేయొచ్చు, యూ కెన్ కంప్లైన్, యూ కెన్ డూ అ స్ట్రైక్. బట్ ఇదేంటండి పొలిటికల్? ఇది అర్థం కావట్లేదు. రేపు సోనియా గాంధీ తేరే కవర్ ఖోదేగంటే వీళ్ళు ఊరుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? ఉండదు కదా. అప్పుడు మారిపోతుంది వాళ్ళ పాట. బీజేపీ వాళ్ళు చేపించారు, సంఘ్ పరివార్ వాళ్ళు చేపించారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇదంతా? మొత్తం కమ్యూనిస్ట్ జిహాదీలు. వీళ్ళని ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి ఈ షర్జీల్ ఇమామ్ కేసు లాగానే, ఉమర్ ఖాలిద్ లాగానే వీళ్ళని కూడా జైలు వేయాల్సింది. వీళ్ళందరూ నక్సలైట్ సపోర్టర్స్. వీళ్ళని యూఐపీ కింద వేసి వీళ్ళని కూడా జైలుకి తగిలించాల్సింది. దీంతో రీసెంట్ గా జరిగినటువంటి జొహ్రాన్ మమ్దాని లేఖతో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా అమెరికా ఇంటర్వెన్షన్, అమెరికా జోక్యం చేసుకోవాలనుకుంటుంది. ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. సిఏఏ అలర్లు కానివ్వండి, షహీన్ బాగ్ అలర్లు కానివ్వండి, వేరియస్ ఇన్సిడెంట్లు బట్టి ఇప్పుడు అమెరికా ఇంటర్వ్యూన్ కావాలని చెప్పి ఎక్కున్నటువంటి పార్టీలు కూడా కోరుకుంటున్నట్టుగానే కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇది కూడా వాళ్ళు జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు సార్? కరెక్ట్, దాంట్లో డౌట్ ఏముంది? కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇదే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కాదు, జార్జ్ సోరోస్. న్యాచురల్లీ వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళ పాట పాడాల్సిందే, వాళ్ళు ఏం చెప్తే చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని. సో డెఫినెట్గా వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలి. ఎవరెవరు ఈ యాంటీ నేషనల్ సపోర్ట్ చేస్తారు? మీరు పొలిటికల్ పార్టీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇట్లాంటి నాన్సెన్స్ చెప్పి వీళ్ళని పక్కన దారి వీళ్ళని పట్టుకొని ఎవరైనా కానివ్వండి, దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఇది నా లాజిక్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒకవైపు మన చైనా దగ్గర డబ్బులు తీసుకున్నారు 300 కోట్లు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి. మనం చూసి ఎవరు సంతకం పెట్టారో మనం అందరూ చూసింది అది. ఇప్పుడు ఇది దాన్ని చూసాం, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వాళ్ళు రాహుల్ గాంధీతోని భారత్ జోడో యాత్రలో నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళందరూ. ఈవెన్ మొన్న జర్మనీ వెళ్ళాడు కదా, అదే అంటున్నాను, అక్కడ కూడా కలిసారు కదా. యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా కలిసారు కదా. సో హీఈస్ ఓపెన్లీ అడ్వకేటింగ్ సెసెషన్ ఇన్ ఇండియా. దాన్ని అనుమతి ఇచ్చాము. మొన్న కూడా చూసాం మనం, ఒక మస్జిద్ పక్కన ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కోర్టు చెప్పిన తర్వాత, ఆర్డర్ ఇచ్చిన తర్వాత తుర్క్మాన్ గేట్ ఢిల్లీలో డెమాలిష్ చేస్తే రాళ్ళు విసిరారు. రాళ్ళు విసరడం వీళ్ళ ఫండమెంటల్ రైట్ అండి. వీళ్ళది ఎవరు విసారు? కాశ్మీర్లో బంద్ అయింది, ఇక్కడెట్లా మొదలవుతుందండి ఇదంతా? దీన్నే అంటున్నాము. వీ షుడ్ నాట్ అలా 1% కూడా సింపతి ఉండకూడదు వీళ్ళ మీద. ఈసీ లోపలేసి వాళ్ళు వీళ్ళని అందరినీ, ఒక్కడిని కూడా బయటకు వెళ్ళకూడదు. పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి పడేయండి, పాస్పోర్ట్ అలౌ చేయకూడదు వీళ్ళది. అప్పుడు చూద్దాం ఏమవుతుందండి. కరెక్ట్. మరొకసారి అల్లర్లు సృష్టించడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందే. ఇలాంటి వాళ్ళందరినీ, దీని వెనక ఎవరున్నారో మొత్తం కూడా అందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిందే. నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. నమస్తే. నమస్తే సార్. మరి ఈ టాపిక్ సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియజేయండి. షర్జీల్ ఇమామ్ ఉమర్ ఖలీద్ వెనక విదేశీ శక్తులు ఉన్నాయా? మరొకసారి దేశంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం జరుగుతోందా? ముఖ్యంగా అమెరికా ప్రయత్నం చేస్తోందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.